హలో హాయ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మన తెలుగు వారందరూ, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్కరు కూడా గణేష్ చతుర్థి పండుగను జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరు మన గణేష్ చతుర్థి పండుగను చూసి మెచ్చుకోవాలన్నమాట. హిందూస్ గణేష్ చతుర్థి పండుగను ఇలా జరుపుకుంటున్నారు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ప్రతి ఒక్కరు మన పండుగను జరుపుకునేలా వాళ్ళు కూడా వచ్చి పాల్గొనేలా మనం ప్రయత్నం చేయాలన్నమాట. అలా చేయాలంటే మనం ప్రతి ఒక్కరము గణేష్ చతుర్థి పండుగ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు పాటించాలన్నమాట. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం గణేష్ చతుర్థి పండుగను ఫస్ట్ మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే కలర్డ్ ఐడల్స్ యూజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కలర్డ్ ఐడల్స్ మాత్రం యూజ్ చేయొద్దు, తెచ్చుకోవద్దు అసలు మెయిన్గా. దానికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే గణేష్ చతుర్థి పండుగను మనం కలర్డ్ ఐడల్స్ ఎందుకు యూజ్ చేయొచ్చు చెప్తాను. ఫస్ట్ ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే అవి యూజ్ చేయడం వల్ల అసలు మెయిన్గా గణేష్ ఐడల్స్ని ఎలా తయారు చేస్తారంటే ప్లాస్టర్ ప్యాడిస్, దానిలో కాడ్మియం, అల్యూమినియం ఇలా కొన్ని హానికరమైన మెటీరియల్స్ అని యూజ్ చేసి తయారు చేస్తారనమాట గణేష్ ఐడల్స్. అలా కలర్డ్ ఐడల్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనం ప్రెసిడెంట్ గణేష్ నిమజ్జనం చేసినప్పుడు కొన్ని రివర్స్లో, ఓషన్స్లో, కొన్ని లేక్స్లో మనము నిమజ్జనం చేస్తాం. ఆ నిమజ్జనం చేసినప్పుడు ఏంటంటే ఆ కలర్డ్ ఐడల్స్ ఉంటాయి కదా, ప్రతి నిమజ్జనం చేసిన తర్వాత అవి తొందరగా డిజాల్వ్ కావాలన్నమాట. అవి నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటంటే మట్టివి కొన్ని ఐడల్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చెప్తాను నేను. ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటంటే వాటర్లో డిజాల్వ్ తొందరగా కావు. అవి కొన్ని హానికరమైన మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే నిమజ్జనం చేసిన తర్వాత అవి వాటర్లోనే ఉండిపోతాయి అనమాట. అవి డిజాల్వ్ కాదు, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ కూడా పట్టవచ్చు అవి డిజాల్వ్ కావాలంటే. మ్యాక్సిమం డిజాల్వ్ కూడా కావాలని చెప్పి కొందరు సైంటిస్టులు కూడా చెప్పారు. అందుకనే అది డిజాల్వ్ కానప్పుడు ఏంటంటే అది లోపల వాటర్ కింద మట్టి ఉంటుంది, బుర్జలాగా ఉంటుంది. దానిలో డిజాల్వ్ కాదనమాట. దానిలో భూమి లోపలికి వెళ్ళిపోదు, తీసుకోదనమాట. అది వాటర్లో ఉన్న పైన బుర్జ పైన అట్లే ఉంటుంది. దాన్ని వాటర్ను ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. వాటర్ ఫ్లోని వాటర్ చేసే పని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దానిలో ఏంటంటే కొన్ని వాటర్లో యాసిడిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఆ వాటర్లో యాసిడిటీ ఉంటుంది. యాసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది, మెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది. ఆ వాటర్లో ఈ కలర్డ్ ఐడల్స్ మనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ వాటర్ని ఇది వాటర్ యాసిడిటీని పెంచుతుంది. మనకి ఏంటంటే ఆక్సిజన్, ఆ వాటర్లోని ఆక్సిజన్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది అనమాట ఈ కలర్డ్ ఐడల్స్. ఇంకా మెయిన్ ఏంటంటే వాటర్లో కొన్ని ఫిషెస్ కానీ కొన్ని జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులు కూడా ఎఫెక్ట్ అవుతారు అనమాట. ఎఫెక్ట్ అయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ కలర్డ్ ఐడల్స్, ఆ మెటీరియల్స్, అన్డిజాల్వ్డ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ వాటర్లో ఉన్న జీవరాశులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ఎఫెక్ట్ అనమాట. వాటర్లో కొన్ని జీవరాశులను కూడా చంపేయడం జరుగుతుంది. మన తప్పు, మనం తెలిసి తెలియక తప్పు చేస్తాం అనమాట. దానివల్ల కొన్ని జీవరాశులు కూడా చనిపోతాయి. అందుకని మెయిన్గా ఈ కలర్డ్ ఐడల్స్ యూజ్ చేయకపోవడం చాలా మంచిది. దానికి బదులుగా మేము ఏం యూజ్ చేయొచ్చు అంటే బంకమట్టి ఐడల్స్ ఉంటాయి. మనం ప్రతి ఒక్కరికి తెలిసింది, మన వాళ్ళందరికీ. ఫస్ట్ మనం పాత రోజుల్లో అలాగే తయారు చేసుకొని మనం పండుగను చేసుకున్నాము. బంకమట్టి ఐడల్స్ని యూజ్ చేయొచ్చు. కలర్డ్ ఐడల్స్ ఉంటాయి, కొన్ని వాటర్లో డిజాల్వ్ అయ్యే కలర్డ్ ఐడల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయొచ్చు. అవి న్యాచురల్ కలర్స్ అనమాట. వెజిటేబుల్ ఈ ప్రెసెంట్ అందరి ట్రెండింగ్లో ఏంటంటే కొత్త తయారు చేస్తున్నారు, వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చిందంటే ట్రీస్ ఐడల్స్ వచ్చాయి. ఇంకోటి సీడ్ ఐడల్స్ అని చెప్పి అవి కూడా వచ్చాయి అనమాట. అలాంటివి యూజ్ చేయాలి. అవి యూజ్ చేస్తానంటే వాతావరణానికి ఎలాంటి హాని కలిగించదనమాట. వాతావరణానికి ఎలాంటి హానికరం కాదు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. అది మనకే మంచిది. మనకు కూడా కొన్ని సంతోషం అనేది ఉంటుంది అనమాట. మనం ఎలాంటి ఎఫెక్ట్ చేయడం లేదు, ఎవరిని బాధ పెట్టడం లేదు. మన పండుగ మనం మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మనని మెచ్చుకుంటారు, ఇంకా అప్రిషియేషన్ కూడా చేస్తారు ఖచ్చితంగా. అందుకని ప్రతి ఒక్కరము కలర్డ్ ఐడల్స్కి బదులుగా మెయిన్గా మనము మట్టి ఐడల్స్ని యూజ్ చేయొచ్చు, కొన్ని ట్రీస్ ఐడల్స్ని యూజ్ చేయొచ్చు, వెజిటేబుల్స్ ఐడల్స్ని యూజ్ చేయొచ్చు, ఇంకోటి కొన్ని కలర్డ్ వాటర్లో డిజాల్వ్ అయ్యే కలర్డ్ ఐడల్స్ని యూజ్ చేయొచ్చు. సీడ్ ఐడల్స్ అంటే కొత్తగా వచ్చాయి, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా యూజ్ చేయడం వల్ల మనం పండుగను మంచిగా జరుపుకోవచ్చు, మన సంతోషాన్ని కూడా అందరితో పంచుకోవచ్చు. పండుగను మనం మంచిగా మనస్ఫూర్తిగా చాలా బాగా జరుపుకోవచ్చు అనమాట. అలాగే మనం గణేష్ డెకరేషన్ కోసం వాడిన పూలు, వస్తువులు, అయితే మెటీరియల్స్ ఉంటాయో, డెకరేషన్ మెటీరియల్స్ ఉంటాయి, అవి కూడా నిమజ్జనంలో మనం నిమజ్జనం చేయకూడదు. ఓన్లీ గణేష్ని మాత్రమే మేము వాటర్లో నిమజ్జనం చేయాలి. అది కూడా
మనం ఇందాక చెప్పుకున్న మట్టి గణేశుడు, ట్రీ గణేశుడు, ఆ సీడ్ గణేశుడు అవి మాత్రమే మనం వాటర్లో నిమజ్జనం చేయాలి. ఈ ఏవైతే గణేష్ డెకరేషన్ కోసం వాడిన పూలు, వేరే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో డెకరేషన్ మెటీరియల్స్ అవన్నీ మనం తర్వాత డస్ట్బిన్లో వేయడం మంచిది. ఇది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి. గణేష్ చతుర్థి పండుగలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవి అన్నమాట. ఖచ్చితంగా అందరూ పాటిస్తారని నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా పాటించండి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. మనము వాతావరణాన్ని ఎఫెక్ట్ చేయొద్దు. మనం ఎవ్వరము కానీ మన పండుగను మనం మంచిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటే మనం ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన స్టెప్స్ తీసుకొని పాటించాలి. ఖచ్చితంగా పాటించి మిగతా వాళ్ళకు కూడా మనము మార్గదర్శకంగా నిలవాలి. ఖచ్చితంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ప్రతి ఒక్కరు మీరు ఏ ఐడియాస్ యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ ఖచ్చితంగా చదువుతాను. ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తాను. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తాను. ఈ గణేష్ చతుర్థి పండుగ నుండి నేను లాంగ్ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.